హాయ్ అండి, తేజ రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం ఒక హెల్తీ లడ్డు రెసిపీ తెలుసుకుందాం. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉండే ఈ లడ్డు పిల్లలకి రోజుకొక లడ్డు అలాగే ఒక గ్లాస్ పాలు ఇచ్చామంటే చాలా హెల్తీగా ఉంటారండి. ఆ లడ్డు రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికోసం ఇంకా మూకుట్లోకి పావు కప్పు ఫాక్స్నట్, అదండి తామర గింజ విత్తనాలు క్రంచీగా అయ్యేదాకా వేయించుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పక్కన పెట్టుకోవాలి. అలాగే పావు కప్పు బాదాంను కూడాను చక్కగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి లేకపోతే అదే ప్యాన్లోకి పావు కప్పు తురిమిన బెల్లం, లేకపోతే ముక్కల కింద తీసుకుంటే నేను తీసుకున్నంత బెల్లం, కరగడానికి సరిపడా వాటర్ వేసి లో టు మీడియం ఫ్లేమ్లో కరిగించి పక్కన పెట్టుకోవాలి. నేను దీనికోసం తాటి బెల్లాన్ని యూస్ చేశానండి, నార్మల్గా పంచదార బెల్లాన్ని కాకుండా. అలా కరిగించుకున్న ఈ బెల్లాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి పావు కప్పు శనగలు, అదేండి తినే శనగలు, అలాగే వేయించుకున్నటువంటి బాదం పప్పు, తామర గింజలు చక్కగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నది చూసారా, ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని ఒక టేబుల్ స్పూను నెయ్యి అనేది వేసుకుని మనము మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని కొంచెం కమ్మదనం వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వేయించుకున్నట్టు మిశ్రమము వేయించుకున్నాక చక్కగా కమ్మటి వాసన వచ్చిన తర్వాత దింపి పక్కన పెట్టుకోవాలి. ఈ లడ్డూని మీరు ఇంట్లో ట్రై చేశారంటే ఖచ్చితంగా పిల్లలు వద్దనకుండా తింటారండి. సన్నగా ఉన్న పిల్లలైతే మరీ కొంచెం హెల్దీగా తయారవుతారు. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ అనేది ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోరు కదండి కామెంట్ రూపంలో. చూసారండి, చక్కగా వేగింది కదా. ఇది వేగడానికి 2 నుంచి 3 నిమిషాలు టైం పడుతుంది. ఇలా ఈ వేయించుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు చక్కగా దింపుకొని పక్కన పెట్టుకోవాలి. అవునండి, దింపుకున్న తర్వాత పూర్తిగా రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు పక్కన పెట్టుకోవాలి ఈ మిశ్రమం అనేదాన్ని. ఈ చల్లారిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఈ మిశ్రమంలోకి మనము కరగబెట్టుకున్నటువంటి బెల్లం పాకం ఉంది కదండి, అది వడపాత సహాయంతో వడకట్టుకోవాలి. లేకపోతే బెల్లంలో ఏమైనా చిన్న చిన్న రాళ్ళు ఉంటే కనుక డైరెక్ట్గా వేసుకుంటే అది మనం తినే పదార్థంలోకి వస్తుంది. ఇప్పుడు ఆ బెల్లం పాకాన్ని కొద్దిగా వేసుకుంటా చక్కగా మధ్యలో ఒక టీ స్పూన్ అవసరమైతే నెయ్యి కూడా వేసుకుని చక్కగా ముద్దలాగా చేసుకోవాలి. మనము తయారు చేసుకున్న బెల్లం పాకము మన ఈ పొడి మిశ్రమానికి ఖచ్చితంగా సరిపోతుంది, ఎక్కువ తక్కువ కాకుండా. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ముద్దని చిన్న చిన్న పార్టిషన్స్గా తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అంతేనండి, మన హెల్దీ లడ్డు రెసిపీ అనేది తయారైపోయింది. మీకు ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే కనుక మీరు కొంచెం క్వాంటిటీ అనేది నేను చెప్పిన దానికి డబల్ చేసుకుంటే ఇంట్లో స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేస్తే ఈ రెసిపీ ఎలా ఉందో చూడండి. అవునండి, చూడడానికే కాదు తినడానికి కూడా చాలా హెల్తీగా ఉంది అండ్ టేస్టీగా కూడా ఉందండి. అవునండి, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తేజ రుచుల పుస్తకం ఛానల్ని చూస్తూనే ఉండండి. అలాగే మీకు నచ్చిన వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా షేర్ చేస్తారు కదా. అలాగే నా ఈ వీడియో చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలండి. అవునండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఇంకా ఉంటానండి.